కన్యా రాశి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్య విషయంలో కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిందన్న సంబంధం కూడా మంచి కుదురుతుంది. అయితే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండడం వల్ల కాస్త ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. చేదాకా సంబంధం వచ్చి తాంబూలాలు పుచ్చుకుందాం అనే టైంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ కుజుడు మారేంత వరకు జాతకంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి పరిహారాలు కూడా ఉంటాయి. మనస్సంకల్ప సిద్ధిరస్తుండగా మనం సంకల్పం తీసుకుని ఇది చెయ్యాలి అని ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యపరంగా కాస్త ఈ గ్యాస్ట్రిక్ కావచ్చు, సైనకు సంబంధించి విషయవహారాలు కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఈ కడుపుకు సంబంధించిన విషయవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యాపారాలు ఏదైతే చేద్దాం అనుకున్నారో అవి కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాలేజీలకు సరిగ్గా వెళ్ళకపోవడం, మైల్డ్గా ఉండడం, ఏదో ఒక ఝాసలో ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించండి, నాగసింధూరం ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాత పరీక్షలకు సంబంధించి కావచ్చు, సబ్జెక్ట్ మారాలన్న అంశం కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు చదువుతున్న చదువుకి మళ్ళీ సబ్జెక్ట్ మారడం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించి ఉన్న దాంట్లోనే చక్కగా ఉండి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవో మీకు చక్కగా వస్తాయి. అనుకోని పదవి మీకు వరించే విధంగా గోచరిస్తుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, రాజకీయ పదవి కావచ్చు, ఏదైనా సరే మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ నవరాత్రుల్లో వినాయకుడికి ప్రతిరోజు ప్రతినిత్యం ఈ గణపతి వ్యకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం కూడా ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.